అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటేనే ట్రాఫిక్ ఇబ్బందులు. భారీ వాహనాలే కాదు, కనీసం టూ వీలర్స్ కూడా ఇటీవల కాలంలో ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. గుంటూరు, విజయవాడ నగర ప్రాంత ప్రజానీకానికే కాదు, మంగళగిరి ప్రాంతం, పట్టణమే కాదు, గ్రామాల్లో సైతం ఎటు చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు. అలాంటి వాహనదారులకి ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ అనేటువంటిది నిజంగా ఒక బూన్ లాంటిదని చెప్పుకోవాలి. గత నెల 15వ తేదీ సంక్రాంతి రోజున గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి ఒక లైన్ అనుమతి ఇచ్చేటువంటి హైవే అధికారులు ఈరోజు హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళడానికి చిన్నకాకాని హైలాండ్ సర్వీస్ రోడ్ వరకు అనుమతి ఇచ్చారు. ఇది మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ అనేటువంటిది ఈ రోజుతో 80% పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు చెప్పుకోవాలి. హైదరాబాద్‌లో బయలుదేరినటువంటి వాహనదారుడు కారు కావచ్చు, టూ వీలర్ కావచ్చు, ఏదైనా సరే హైదరాబాద్‌లో బయలుదేరినటువంటి వాహనదారుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ రోజు నుంచి చిన్న కాకాని హైలాండ్ వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి మాత్రం మార్గం సుఖవంతమైంది. ఈ విషయంలో మాత్రం మంగళగిరి, గుంటూరు, విజయవాడ నగరవాసులు మాత్రం పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకుంటున్నారు. రేపటి నుంచి అటు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి కానీ, లేదంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళటానికి మాత్రం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక ఈ రోజు నుంచి హైలాండ్ రోడ్ వరకు అనుమతించిన అధికారులు మరో 10 రోజుల తర్వాత అంటే ఈ నెలాఖరు తర్వాత ఏదైతే 2 రోడ్ల అనుసంధానం అంటే చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి జీరో పాయింట్ అంటే మురుగనవర్ల సమీపంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి నిర్మాణ పనులు ఈ నెలాఖరుతో పూర్తయిపోతాయి. అంటే మార్చి ఫస్ట్ వీక్‌లోనే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, లేదంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఎలాంటి కన్‌ఫ్యూజన్, ఎలాంటి జిగ్‌జాగ్‌లు లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చని హైవే అధికారులు ఈరోజు సాయంత్రం తెలియజేశారు. డిస్టెన్స్ కవర్ అవుతుంది. హైవే కూడా మంచిగా ఉంది, బెటర్గానే ఉంది. గొల్లపూడి, విజయవాడ గొల్లపూడి. అంతకుముందు మీకు ఎంత టైం పట్టేది రావడానికి? అంతకుముందు చాలా టైం పడుతుంది, ఒక 10 కిలోమీటర్స్ దాకా తగ్గింది, 10 to 15 కిలోమీటర్స్. బస్సులు రోజుకు 100 ఉంటాయి. ఆ అమృత బస్సులు ఉంటాయి, ఇంకా విట్టు బస్సులు ఉంటాయి. సో ఇక్కడెక్కడన్నా ఎగ్జిట్ ఉంటే అందరికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అంటిల్ అండ్ అన్లెస్ నాకు ఉపయోగం లేనిది నాకు ఏముందిలే దీంట్లో యూజ్ ఏందిలే అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద ట్రక్కులు ఇవి పోవటానికి ఓకే ఫైన్, ఈ డైరెక్ట్గా త్రూ విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. వాళ్ళకు ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఈజీగా కాజా టోల్ గేట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అది బాగుంది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇఫ్ పాసిబుల్, ఇఫ్ దే గివ్ మోర్ ఎగ్జిట్స్, మోర్ ఈజీగా ఉంటుంది అందరికీ, అదే నా రిక్వెస్ట్ అంతే.